నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 4. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కిరణ్పై కోపంగా ఉంటారు. ఏంట్రా నువ్వు చేసిన పని, నీకేమైనా అర్థమవుతుందా? కోప్పడుతుంది సీత. నేనేం చేశానమ్మా? ఏం చేసావా? నా పరువు తీసావు. ఇన్నాళ్ళు నేను సంపాదించుకున్న నా గౌరవం, ప్రతిష్ట అన్నీ ఈరోజు నువ్వు మంట కలిపావు అని కిరణ్పై చేయి చేసుకోబోతాడు ప్రతాప్. సీత ప్రతాప్ నాపి, ఏంటండి మీరు చేతికి అందొచ్చిన కొడుకుపై చేయి చేసుకుంటారు? ఇంకేం చేయాలి? నీ కొడుకు చేసిన పనికి సన్మానం చేయాలా? ఎందుకండి అంత కోపం? అసలు ఆ అమ్మాయి ఎవరో, వాడెందుకు అలా మాట్లాడాడో తెలుసుకుంటే సరిపోతుంది కదా. వీడితో మాట్లాడాలంటే చిరాకు వేస్తుంది నాకు. అదేదో నువ్వే కనుక్కో అని తన రూమ్లోకి వెళ్తాడు ప్రతాప్. కిరణ్, ఆ అమ్మాయి ఎవరు? నీకు తనకు ఎలా పరిచయం? అమ్మ ప్లీజ్ నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేయండి. రే నువ్వు ఇప్పుడు చెప్తావా చెప్పవా? చెప్పను, చెప్పలేను. చెప్పకపోతే నా మీదొట్టే. అమ్మ ఏంటిది అని అక్కడే ఉన్న సోఫాలో కులబడతాడు. 2 years బ్యాక్. అబ్బబ్బా లేయండి, ఎంతసేపు లేపాలి మిమ్మల్ని అని సంగీత సుమలను లేపుతూ ఉంటుంది అనసూయ. ఏంటత్తా పొద్దున్నే నీ నస అని మళ్ళీ ముసుగు తన్ని పడుకుంటారు ఇద్దరు. అటు చూడండి, పొద్దు చాలాసేపు అవుతుంది. ఆడపిల్లలన్నాక పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేస్తారు. మీరేంటే దున్నపోతుల్లా ఇంకా నిద్రపోతున్నారు? అబ్బబ్బా పొద్దున్నే నీ గోలేంటత్తా? అయినా పని చేయడానికి నువ్వు ఉన్నావు కదా అంటారు ఇద్దరు. ఏంటే నేనేమైనా మీ ఇంట్లో పని మనిషి అనుకుంటున్నారా? ఏదో మా అన్నయ్య నా కూతురి పెళ్లి చూపులు రామ్మ అని పిలిస్తే వచ్చాను కానీ గతిలేక కాదు. పెళ్లి చూపులా? ఎవరికి అంటారు ఇద్దరు. నాకు అని వెటకారంగా అంటుంది. నీకా? మావయ్య ఎప్పుడు నిన్ను వదిలేశాడు? నాకు చెప్పనే లేదు. నాకు తెలిసింటే మావయ్యను పార్టీ అడిగే ఉండేదాన్ని అంటుంది సంగీత. ఇప్పటికైనా ఏం మించిపోయింది, ఇప్పుడు అడుగుదాం. నాకంతది అదృష్టం కూడానా అని అప్పుడే రూమ్లోకి వస్తున్న అనసూయ భర్త గోపాల్ అంటాడు. మావయ్య అని ఆయనను హగ్ చేసుకుంటారు ఇద్దరు. మీ అందరికీ వేళాకోళం అయిపోయింది నేనంటే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అనసూయ. ఏమన్నా అనాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని కళ్ళ మీదే ఉంటాయి మీ ఆడాళ్లకు. ఏడ్చింది చాలే కానీ ఆ కుళాయి ఇంకా కట్టేయి. అనసూయ ఆపకపోవడంతో సారీ అను, ఏదో చిన్నపిల్లలు తెలియకన్నాం అని అమాయకంగా అంటారు ముగ్గురు. వాళ్ళ ముఖాలు చూసి అనసూయ నవ్వుతుంది. అమ్మ నవ్వేశావా? మా అందరి ముఖాన కొంచెం వేడివేడి కాఫీ కొడితే గొంతు తడుపుకుంటాం అంటాడు గోపాల్. అనసూయ చీర తీసుకుని వచ్చి సుమకిచ్చి కట్టుకోమంటుంది. ఇప్పుడు ఈ చీర ఎందుకు? పెళ్లి చూపులు అక్కకైతే నేనెందుకు చీర కట్టుకోవాలి? పెళ్లి చూపులు సంగీతకు కాదు, నీకు. ఏంటత్తా నువ్వు చెప్పేది అని సుమ షాక్ అవుతుంది. అయినా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకు పెళ్లి చేస్తారు కానీ ఇక్కడేంటి విచిత్రంగా నాకు పెళ్లి చూపులు? అది పుట్టినప్పుడు ఎప్పుడో నా ఇంటి కోడలని ఫిక్స్ అయ్యాం. దాని మెడలో తాళి కట్టడానికి నా కొడుకు ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు కనుక ఇప్పుడు వరుడిని వెతకాల్సింది నీకు. హలో, ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు? నా ఇష్టంతో పని లేక మీకు ముందే చెప్పాను నాకు బావ మీద ఒపీనియన్ లేదని. ఒపీనియన్ దేముంది, పూటికొకటి మారుతుంది. పెళ్లి చేస్తే సరి అంటుంది అనసూయ. అయినా నా కొడుకేం తక్కువ? అందగాడు, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి నీకు? అవన్నీ నాకు తెలీదు. నీ కొడుకు అంటే నాకు ఇష్టం లేదు అని అక్కడి నుండి వెళ్తుంది సంగీత. పెళ్లి వాళ్ళు రావడంతో అమ్మాయి నచ్చిందని చెప్పి త్వరలో ముహూర్తాలు పెట్టుకుందామని వెళ్ళిపోతారు. రామారావు గారు సంగీత నాన్న ఆలోచిస్తూ ఉంటారు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? అది పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పు? అదేంటన్నయ్య అలా అంటావు? సంగీతను మా రాహుల్కి చేసుకోవాలని నేను అనుకున్నది నీకు తెలిసిందే కదా. అవుననుకో. కానీ ఏంటన్నయ్య? అది సంగీతకు చేయకుండా సుమకు పెళ్ళంటే ఎందుకో నా మనసు ఒప్పడం లేదు అన్నయ్య. ఈ క్షణాన ఇప్పుడే రాహుల్కి సంగీతకు పెళ్లి చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. రాహుల్ అమెరికాలో ఏదో ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నాడు అంట. రావడానికి ఇప్పుడు కుదరదు. 3 నెలల్లో వస్తాడన్నాడు. వాడు వచ్చిన వెంటనే పెళ్లి చేద్దాం. ఈలోగా సుమకు చేద్దాం. మళ్ళీ మంచి సంబంధం మనం అనుకున్నప్పుడల్లా రావన్నయ్య. వీళ్ళ కోసం వచ్చిన మంచి సంబంధాన్ని వదులుకోవడం మంచిది కాదనిపిస్తుంది. అవును బావా, అనసూయ చెప్పింది నిజం అని వత్తాసు పలుకుతాడు ఆమె భర్త. సరే, మీకిష్టమైతే నాకు కూడా ఇష్టమే అంటాడు రాజారావు. సుమకు అసలు ఏం అర్థం కాదు. గందరగోళంగా ఉంటుంది. సుమకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. సుమ గుడిలో ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరో తనను లాగుతారు. వెళ్ళి అతని మీద పడుతుంది. తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అరవింద్, నువ్వెంత భయపడ్డానో తెలుసా? విషయం ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? చూస్తే చూడని
వాళ్ళైనా మన ప్రేమ విషయం మీ నాన్నకు చెప్తే అప్పుడన్నా మన ఇద్దరి పెళ్లి చేస్తారు. నాకైతే తెలియదు కానీ నీకు మాత్రం ఖచ్చితంగా చేస్తారు పెళ్ళి. ఏంటి మేడం గారు ఏదో మాట్లాడాలి రమ్మన్నారు? అది అది మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు అరవింద్. వాట్? అవును అరవింద్, మా ఇంట్లో మంచి సంబంధం, పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. నువ్వు మన ప్రేమ గురించి చెప్పలేకపోయావా? నీకు తెలుసు కదా మా నాన్న అంటే నాకు ఎంత భయమో. అయితే నువ్వు ఇప్పుడు వాళ్ళు చూసిన అతన్ని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? సుమ మౌనంగా ఉంటుంది. పద మీ నాన్న దగ్గరికి వెళదాం, మన ప్రేమ గురించి చెప్పి ఆయన్ని ఒప్పిద్దాం. వద్దు అరవింద్, ఆయన ఒప్పుకోరు. నీకు తెలుసు కదా ఆయన పేరుకు ప్రాణం ఇస్తారని. మనం వెళ్ళి ఈ విషయం చెప్పగానే మన ప్రాణం తీస్తారు, లేకపోతే ఆయనే. తర్వాత మాట పెగలదు సుమకు. ఐ లవ్ యూ సుమ, నువ్వంటే నాకు ఇష్టం. నీకోసం నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. నేను చావడానికి భయపడట్లేదు అరవింద్. కానీ ఈ విషయం తెలిసి ఆయనకి ఏమన్నా అయితే నేను భరించలేను. అరవింద్ ఎంత చెప్పినా సుమ వినదు. అరవింద్కు విసుగొచ్చేస్తుంది. సుమ, నీకు నేను కావాలో మీ నాన్న కావాలో తెలుసుకో. నాకు మాత్రం నువ్వు కావాలి. మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఆ మాట వినగానే సుమకు భయమేస్తుంది. ఐ లవ్ యూ అరవింద్, కానీ మా నాన్నను కాదని నేనేం చేయలేని నిస్సహాయురాలిని. అరవింద్ కోపంగా అక్కడి నుండి వెళ్తూ, సుమ ఒకటి గుర్తుపెట్టుకో, ఐ లవ్ యూ. నిన్ను తప్ప నా లైఫ్లో వేరొకరిని నా వైఫ్గా ఊహించుకోలేను. నేను బ్రతికినంత కాలం ఇలాగే బ్రతుకుతాను. నేను చెప్పిన ప్రపోజల్ నీకు నచ్చితే నాకు కాల్ చేయి, లేకపోతే అని అరవింద్ అక్కడి నుండి వెళ్తాడు. ముహూర్తం దగ్గర పడే కొద్దీ సుమకు టెన్షన్ పెరుగుతుంది. వాళ్ళ నాన్నకు ఎదురు చెప్పలేదు. అలా అని మనసు ఇచ్చిన వాడిని మర్చిపోనూ లేదు. మనసులో బాధపడుతూ ఉంటుంది. పెళ్లి కూతురు ఇంటి దగ్గర కావడంతో 2 రోజుల ముందే పెళ్లివారు వస్తారు. రాజారావు గారు టెన్షన్ పడుతూ పని వాళ్ళపై అరుస్తూ పని చేస్తుంటే అక్కడికి వస్తుంది సంగీత. నాన్న, మీరేం టెన్షన్ పడకండి, పెళ్లి పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరు టెన్షన్ పడి మీ చిట్టి గుండెను రెస్ట్ లేకుండా చేస్తే ఎలా నాన్న? మీరు రిలాక్స్గా ఉండండి. పెళ్లి పనులన్నీ నేను, అత్త, మావయ్య చూసుకుంటాం. రాజారావు నవ్వి, నా కొడుకు లేని లోటును నువ్వు తీరుస్తావు తల్లి అని తన నుదుటి మీద ముద్దు పెడతాడు. ఇంకా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో.